అధిక దిగుబడుల సాధనే ధ్యేయంగా వ్యవసాయంలో భూములు సారాన్ని కోల్పోయి నిర్జీవం అవుతున్నాయి. వస్తున్న దిగుబడుల కన్నా వేస్తున్న రసాయన ఎరువులే అధికం. ఇలాంటి సమయంలో భూసారాన్ని పెంచి నాణ్యమైన దిగుబడులను తీయాలంటే సేంద్రియ ఎరువుల వాడకం తప్పనిసరి. సేంద్రియ ఎరువులంటే ఒక పశువుల ఎరువే కాదు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, వర్మీ కంపోస్ట్ కూడా వస్తాయి. వానపాముల విసర్జితమే వర్మీ కంపోస్ట్. ఈ వర్మీ కంపోస్ట్ను 20 ఏళ్లుగా తయారు చేస్తూ స్వయం ఉపాధిని ఏర్పరచుకున్నాడు ఓ రైతు. రసాయన ఎరువులు, పురుగు మందుల్ని విచక్షణారహితంగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు భూమిలో ఉత్పాదక శక్తి కూడా తగ్గిపోతోంది. ఫలితంగా భూసారం క్షీణించడం, భూ భౌతిక లక్షణాలు కనుమరుగవడం, పంట నాణ్యత దెబ్బతినడం, దిగుబడి పడిపోవడం, వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం వంటి ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటూ రైతన్నను కలవరపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సేంద్రియ ఎరువుల వాడకానికి ప్రాధాన్యత పెరిగింది. దీనిని ముందుగానే పసిగట్టిన రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం హయత్నగర్ గ్రామానికి చెందిన రైతు శేషగిరి 20 ఏళ్లుగా వర్మీ కంపోస్ట్ తయారు చేసి అమ్ముకుంటూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, వరుసగా షెడ్లు కనిపిస్తున్నాయి. ఇవేవో పాకలు అనుకోకండి, ఇందులో వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. సాధారణంగా గుంతల్లో తయారు చేసే కంపోస్ట్ వినియోగంలోకి రావడానికి కనీసం 6 నెలల నుండి సంవత్సరం పడుతుంది. కానీ కేవలం నెల రోజుల్లో వానపాముల ఎరువు తయారవుతుంది. పైగా ఈ సేంద్రియ ఎరువులో ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల లభ్యత ఎక్కువ ఉంటుంది. మనం పంటలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను వేరువేరుగా అందించాలి. వీటి ఖర్చు కూడా భారీగా పెరిగిపోయింది. కాబట్టి రైతులు ఈ పోషకాలన్నీ ఒకే చోట లభ్యమయ్యే వర్మీ కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులను విరివిగా వాడితే రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు చాలా వరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీంతో డిమాండ్ నానాటికి పెరుగుతూ ఉండడంతో కొంతమంది వర్మీ కంపోస్ట్ తయారీని ఉపాధి అవకాశంగా మలుచుకుంటున్నారు. ప్రస్తుతం కిలో వర్మీ కంపోస్ట్ 7 నుండి 8 రూపాయల ధర పలుకుతోంది. చక్కటి ప్యాకింగ్ తో పట్టణాల్లో కిలో 20 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. ఈ వర్మీ కంపోస్ట్ 20 సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నాం. పెండ తీసుకొస్తాం, హైదరాబాద్ నుంచి పెండ తీసుకొస్తాం, పాత బస్సు నుంచి. ఆడ డైరీలు చాలా ఉండి ఆ డైరీల నుంచి తీసుకొస్తారు. మన పెండని ఎండబెట్టేసి మన ఈ వానపాముల మీద వేసేసి వాటర్ కొడుతుంటాం. అవి తింటా ఉంటే 1 మంత్కి ఎరువు అయిపోతుంది. ఒక 4-5 పనిచేస్తుంటారు మన కాడ. లారీ అప్పుడు 1500 ఉండేది, ఇప్పుడు 2000 అయింది. నెలకు ఒక 25-30 లారీలు వేస్తారు. షెడ్లో బెడ్లు వేసి దాని మీద పెండేసి వాటర్ కొట్టేస్తాం. ఒక 20 రోజులు వాటర్ కొట్టేస్తే ఎరువు అవుతుంది. ఎరువు అయినాక మళ్ళీ ఇంకొక 5 రోజులు ఉండక ఎరువు తీసి మళ్ళీ బయట పోసి దాన్ని జల్లి పట్టేసి మళ్ళీ రైతులు కావాలంటే అది మళ్ళీ రైతులకి కిలో లెక్క మేము ఇస్తాము. టన్ను లెక్క వాళ్ళు తీసుకొని పోతారు రైతులు. ఒక లారీ పెండ 1.5 టన్ను అవుతుంది, చిన్న బండి. ఇక అక్కడి నుంచి మళ్ళీ తీసి ఎరువు మళ్ళీ పెండ వేస్తాం. మనం 40 కేజీలు బ్యాగు 315 రూపాయలు అట్లా ఇస్తాం అనమాట ఒక బ్యాగు. అంటే సేల్ను బట్టి, అంటే సీజను మార్చి నుంచి మే దాకా ఎక్కువ ఉండదు. ఇక జూన్ నుంచి ఉంటుంది. ఒకసారి 20 టన్నులు, 30 టన్నులు, 40 టన్నులు దాకా పోతుంది మంత్లీ. అట్లా మార్చి దాకా ఉంటుంది. వర్మీ కంపోస్టును రైతులు ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల వరకు వివిధ పంటలకు వాడవచ్చును. పండ్ల తోటలకు బాగా ఉపకరిస్తుంది. ప్రతి చెట్టుకు 5 నుంచి 10 కిలోల వరకు ఈ ఎరువును వేయడం వల్ల మంచి దిగుబడి సాధించవచ్చు. సంవత్సరానికి 2 సార్లు వర్మీ కంపోస్టును వాడవచ్చు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చు.